నగర బీఆర్ఎస్ సమావేశానికి 7 ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టిరట. 15 మంది కార్పొరేటర్లు కూడా గైర్హాజరయ్యారట. జిహెచ్ఎంసీ కౌన్సిల్లో వ్యూహంపై సమావేశం నిర్వహించిన తలసాని ఫోన్లు చేసి పిలిచినా వచ్చింది 7. అంటే ఇప్పుడు ఏమవుతున్నట్లు లెక్క, మొత్తం ఇక్కడ 25 మంది ఎమ్మెల్యేలు అటు ఇటుగా ఉన్నట్టున్నారు. ఇలా 7 ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టిరట. అంటే కథం అవుతున్నట్టే లెక్క. డౌట్ ఏముందల్లా, 15 మంది కార్పొరేటర్లు కూడా రాలేదట. ఇప్పుడు ఇక్కడ ఈ జిహెచ్ఎంసీలో వీళ్ళు జిహెచ్ఎంసీ సమావేశాల్లో ఇప్పుడు మేయర్ ఎవరైతే విజయలక్ష్మి ఉన్నదో ఆ పార్టీ మారింది కదా, సో ఆమె మీద అవిశ్వాసం కూడా పెట్టే అవకాశం ఉందట. సో అవిశ్వాసం పెడితే ఏమవుతుంది, కాంగ్రెస్ ఎన్ని గెలిచింది, ఇది బీజేపీకి అడ్వాంటేజ్గా మారచ్చు ఒకవేళ అవిశ్వాసం పెడితే. ఎందుకంటే వాళ్ళ కార్పొరేటర్లు వాళ్ళు ఉన్నారు సరే, కొంతమంది పార్టీ ఆ మధ్య మారినప్పటికీ వాళ్ళు ఆల్మోస్ట్ 40కి పైన వాళ్ళు ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు మెజారిటీ ఉన్నారు. కాంగ్రెస్కి గతంలో గెలిచింది 2 అనుకుంటాను నేను అనుకోవడం, ఏశ్వరరావు నగర్ ఒకటి, ఇంకొకటి ఏదో స్థానంలో గెలిచారు. ఇప్పుడు ఆయన దర్పల్లి రాజశేఖర్ ఆయన గెలిచినట్టున్నాడు బై ఎలక్షన్ వస్తే. ఒక 2-3 ఉన్నారు అంతే. సో మరి ఏమవుతుంది, ఒకవేళ అవిశ్వాసం పెడితే ఆమె దిగిపోయే అవకాశం ఉంటుంది. సో దాని నుంచి బయటపడడానికి మిగతా బీఆర్ఎస్ కార్పొరేటర్లందరినీ కూడా కాంగ్రెస్లో జాయిన్ చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. మరి ఒకవేళ వీళ్ళు కాంగ్రెస్లో జాయిన్ అయితే బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళంతా, మరి రేపు పొద్దున కాంగ్రెస్ జిహెచ్ఎంసీలో వాళ్ళు టికెట్ అడుగుతారు కదా, మరి ఇస్తారా? మరి అట్లా ఇవ్వదలుచుకుంటే అదే కాంగ్రెస్లో ఆ కౌన్సిలర్ స్థానం నుంచి ఇంతకాలం కష్టపడ్డ కాంగ్రెస్ కౌన్సిలర్ ఏమైపోవాలా, కాంగ్రెస్ కౌన్సిలర్ టికెట్ అడుగుతున్న నాయకుడు ఏమైపోవాలా? అక్కడ అన్యాయం జరుగుతుంది. అసలు ఆ విజయలక్ష్మిని తీసుకోవడమే మీరు చేసిన తప్పు. కేశవరావు విజయలక్ష్మి ఇద్దరు వచ్చి జాయిన్ అయ్యారు. ఏముందా అవసరం? ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది, మొత్తం పార్టీ అంతా మీ పార్టీ అంతా డిస్టర్బ్ అవ్వట్లేదు జిహెచ్ఎంసీలో. సరే పవర్ ఉంది కాబట్టి అది కనబడకపోవచ్చేమో, కానీ ఇంటర్నల్గా వాళ్ళు ఎంత సఫర్ అవుతారు? తెలంగాణ భవన్లో నిర్వహించిన బీఆర్ఎస్ కీలక సమావేశానికి నగరానికి చెందిన 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. మరో 15 మంది కార్పొరేటర్లు గైర్హాజరయ్యారు. కండువాలు మార్పిడి సీజన్ నడుస్తున్న సమయంలో ఒకరోజు ముందు సమాచారం ఇచ్చిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు సమావేశానికి దూరంగా ఉండడం చర్చనీయాంశమైంది. హైదరాబాద్లో ఉండి కూడా కొందరు ఎమ్మెల్యేలు రాలే. శనివారం జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగబోతున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపైన శుక్రవారం తెలంగాణ భవన్లో సమావేశం నిర్వహించారు. గురువారం మధ్యాహ్నమే తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్యాలయం నుంచి ఎమ్మెల్యేలు కార్పొరేటర్లకు సమావేశానికి రావాలని సమాచారం అందించారు. నాకు తెలిసి తలసాని కూడా మొక్కుబడిగానే పెట్టింటాడు. మీరు ఈ మధ్య చూడండి తలసాని ప్రెస్ మీట్ ఏమైనా కనబడుతుందా? ఆనాడు ఆ రోజుల్లో అసలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే తలసాని ఇవాళ సైలెంట్గా అయింది. ఎందుకు? గొర్రెల స్కామ్, డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది ఆయనది. ఆయన ఓఎస్డీనే కదా జైల్లో ఉన్నది. ఇప్పుడు ఇదే తూతు మంత్రంగా పెట్టినట్టున్నాడు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా హాజరవ్వాలని మొదట అనుకున్నా ఢిల్లీ జైల్లో ఉన్న కవిత బెయిల్ పిటిషన్ పైన న్యాయవాదులతో చర్చించేందుకు గురువారం సాయంత్రమే ఢిల్లీ పోయిందట. దీంతో శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో సమావేశం జరిగింది. మీటింగ్ ప్రారంభమయ్యే సమయానికి కొద్దిమందే రావడంతో పలువురు ఎమ్మెల్యేలు కార్పొరేటర్లకు ఫోన్లు చేసి మరీ రప్పించారు. కాలేరు వెంకటేష్, సుధీర్ రెడ్డి ఆలస్యంగా వచ్చారు. మరో 7 అసలు రాలే. ప్రజా సమస్యలపైన కౌన్సిల్ సమావేశంలో అధికార పార్టీని నిలదీయాలని ఎమ్మెల్యేలు కౌన్సిల్కు హాజరు కావాలని శుక్రవారం నాటి సమావేశంలో నిర్ణయించారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి పైన అవిశ్వాసం పెట్టాలనే ప్రతిపాదన కూడా వచ్చింది. అయితే జిహెచ్ఎంసీ చట్టం ప్రకారం కౌన్సిల్ కొలువుదీరిన 4 ఏళ్ల వరకు అవిశ్వాసం పెట్టే అవకాశం లేకపోవడంతో విరమించుకున్నారు. ఈ పాయింట్ మనం కూడా అర్థం చేసుకోలేకపోయినాం. సో 4 years వరకు పెట్టడానికి అవకాశం లేదంట. అంటే ఇప్పుడు పెట్టే ఛాన్స్ ఏం లేనట్టు లెక్క. కారు దిగుతారా? రాష్ట్ర రాజధాని పరిధిలో బీఆర్ఎస్కు 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారట. అంటే ఓన్లీ ఇన్ హైదరాబాద్లో, చుట్టుపక్కల అన్ని కలుపుకుంటే 25 ఉన్నది. ఓన్లీ ఇన్ హైదరాబాద్లో 14 ఉన్నారట. వీరిలో 7 శుక్రవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన సమావేశానికి రాలే. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24 నియోజకవర్గాలకు గాను 16 బీఆర్ఎస్ గెలుచుకున్నది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ లోక్సభ ఎన్నికలకు ముందే కాంగ్రెస్కు పోయిండు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మరణంతో ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్ గెలిచింది. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 14కు పడిపోయింది. వీరిలో కూడా కొందరు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారు. శివారు ప్రాంతంలోని ఒక ఎమ్మెల్యేను చేర్చుకునేందుకు కాంగ్రెస్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. ముహూర్తం చూసుకొని చేరతాడట. నగరం మధ్యలోని మరో ఎమ్మెల్యే కూడా పార్టీ మారేందుకు ఆసక్తి చూపుతున్నాడట. ఒక్కరుండరు ఇండ్ల నాకు తెలిసి ఉండడానికి అవకాశమే లేదు. ఇగో శుక్రవారం ఎమ్మెల్యే కేపీ వివేక్ తిరుమలలో ఉండగా అరికెపూడి గాంధీ సొంత పనిపైన నిజామాబాద్ పోయిందట. కౌన్సిల్లో బీఆర్ఎస్ బలం 56గా ఉండేది.
ప్రస్తుతం 47కు తగ్గింది. కాంగ్రెస్ కార్పొరేటర్ల సంఖ్య బీఆర్ఎస్ బీజేపీల నుంచి చేరికలతో 3 నుంచి 19కి పెరిగిందట. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కార్పొరేటర్లలో ఎంతమంది శనివారం నాటి సమావేశానికి హాజరవుతారనేది ఆసక్తికరంగా మారింది. ఇక వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరంటే తలసాని, పద్మారావు, ప్రకాష్ గౌడ్, సుధీర్ రెడ్డి, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్. ఇలా నాకు తెలిసి ఒక్కరు కూడా ఉండరు. ఇలా రాబోయే రోజుల్లో ఒక్కరు కూడా ఉండరు. చూడండి, అంత కాంగ్రెస్లోకి పోతారు. ఇలా ఇక రాని ఎమ్మెల్యేలు అరకపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, బండారి లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర రెడ్డి, కేపీ వివేకానంద గౌడ, సబితా ఇంద్రారెడ్డి, గూడెం మైపాల్ రెడ్డి.